ఈ రోజు వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది వస్తుందా రాదా అనే విషయాన్ని కొద్దిగా ఆస్ట్రాలజీ పరంగా కొన్ని కాంబినేషన్స్ తీసుకుని మనం డిస్కస్ చేద్దాం. ముందుగా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియో అనేది ఓన్లీ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. ఎవరి మనోభావాల్ని కించపరచాలి అనే ఉద్దేశం అయితే నాకు లేదు. ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇండికేట్ చేయడానికి మనకైతే 3 గ్రహాలనే ఉన్నాయి. ఆ 3 గ్రహాన్ని రాజగ్రహాలుగా తీసుకుంటాం. అవి ఏంటంటే రవి, చంద్రుడు, కుజగ్రహం. ఈ రవి గ్రహం కారణంగా వచ్చే ఉద్యోగాలు అనేవి అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఉంటాయి. అంటే అవి పాలిటిక్స్లో మంచి పొజిషన్ అవ్వచ్చు, లేకపోతే ఐఏఎస్ లాంటివి, గ్రూప్ 1 లాంటివి ఆ విభాగాలు మనం తీసుకోవచ్చు. ఇక చంద్రగ్రహం ఇచ్చే ఉద్యోగాలు అనేవి ఎక్కువగా సముద్రానికి సంబంధించి కానీ, ఏదైనా హాస్పిటల్ రిలేటెడ్ కానీ, మెడిసిన్ రిలేటెడ్ కానీ ఇటువంటి విభాగాల్లో ఉన్నతమైన స్థానాలని ఈ చంద్రగ్రహం ఇండికేట్ చేస్తాడు. ఇక కుజగ్రహం ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఏదైనా డిఫెన్స్ రంగానికి సంబంధించి కానీ, లేకపోతే యూనిఫామ్ రంగానికి సంబంధించి ఉంటూ ఉంటాయి. అంటే ఏదైనా పోలీస్ ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఇండియన్ నేవీ కానీ, ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో కానీ ఇటువంటి వాటిని ఈ కుజగ్రహం ఇండికేట్ చేస్తాడు. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2 కాకుండా గ్రూప్ 3, గ్రూప్ 4 అలా కింద ఉద్యోగాలు ఉంటాయి కదా, అవన్నీ శనిగ్రహం ఇండికేట్ చేయడం జరుగుతుంది. అందుకని ఓన్లీ మనం ఈ 3 గ్రహాలు మాత్రమే కాదు, శని గ్రహాన్ని కూడా ప్రధానంగా ఈ గవర్నమెంట్ ఉద్యోగం కోసం మనం చూడాలి. అలాగే ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది వరకు పూర్వకాలంలో ఈ ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి చాలా ఈజీగా వచ్చేవి. కానీ ఇప్పుడున్న రోజులు అనేవి ఆ విధంగా లేవు. హెవీ కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. దానికి తగ్గట్టుగా మరి హార్డ్ వర్క్ కూడా చేయాల్సి వస్తుంది. ఇది వరకు రోజుల్లో 1000 మంది ప్రయత్నం చేస్తే 100 మందికైనా వచ్చేవి. కానీ ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయంటే కేవలం 1000 మందిలో ఒకరికి మాత్రమే ఇస్తున్నారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎలాగైతే కాలం అనేది మారుతుందో అదే విధంగా మనం కాలంతో పాటు ఈ ఆస్ట్రాలజీ చూసే పద్ధతిని కూడా మనం కొన్నిసార్లు మార్చుకోవాల్సి వస్తుంది. సో ఇదివరకు రోజుల్లో అయితే కేవలం ఉద్యోగానికి సంబంధించిన ఆ దశమ స్థానం మరియు ఇందాక చెప్పిన రాజగ్రహాల్లో ఏదో ఒక గ్రహం అనేది బలంగా ఉంటే సరిపోయేది. ఎలాగైతే విపరీతమైన కాంపిటీషన్ అంటే రిజర్వేషన్ సంబంధించిన అంశాలు అనేవి మనకి ఎక్కువైపోయినాయో, అదేవిధంగా ఓన్లీ దశమ స్థానంతో పాటు 6వ స్థానం మరియు 3వ స్థానం కూడా ప్రధానంగా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 6వ స్థానం మనం సర్వీస్ రిలేటెడ్ హౌస్గా కాంపిటీషన్ సంబంధించిన విభాగాల గురించి చెప్తుంది. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే పెద్ద కాంపిటీషన్ కదా. వీటన్నిటికన్నా ముఖ్యంగా మనం ముందుగా బాగా కాన్ఫిడెన్స్ ఉండాలి. అలాగే హార్డ్ వర్క్ చేసే తత్వం అనేది మనకు ఉండాలి. అలాగే గవర్నమెంట్ వైపు వెళ్ళాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది కూడా మనకు ఉండాలి. కాబట్టి సో మన లగ్నం కానీ, లగ్నాధిపతి కానీ, లేకపోతే చంద్రగ్రహం కానీ బలంగా ఈ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కాంబినేషన్స్కి కనెక్ట్ అయి ఉండాలన్నమాట. ఆ కాంబినేషన్స్ ఏంటంటే ప్రధానంగా రవి కానీ, చంద్రుడు కానీ, కుజగ్రహం కానీ చాట్లో బాగా బలంగా ఉండాలి. బలంగా ఉండడం అంటే ఓన్లీ మిత్రస్థానం ఉంటే సరిపోదు. ఏదైనా స్వక్షేత్రాల్లో, ఉచ్చరాశుల్లో కనీసం అలా లేకపోయినా ఏదో ఒక యోగం అనేది వాళ్ళకి ఫామ్ అవ్వాలన్నమాట. అంటే పంచమహాపురుష యోగాలు వంటివి కాకపోయినా అట్లీస్ట్ మంచి స్థానాల్లో పరివర్తన యోగాలైనా ఉండాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, బలంగా రవిగ్రహం దశమ స్థానంలో బాగా బలంగా ఉన్నా, లేకపోతే రవిగ్రహం వెళ్ళి శనిగ్రహంతో బలంగా మంచి స్థానాల్లో కలిసినా, లేకపోతే రవి కుజగ్రహాలు బలంగా కలిసినా కూడా అది కూడా గవర్నమెంట్ సంబంధించిన యోగమే. ఆ కలిసిన ప్లేస్ అనేది ఏదో ఒక రకంగా యోగాన్ని అయితే ఫామ్ చేయాలి. దీనికి తోడు అదనంగా స్టార్టింగ్లో చెప్పినట్లు దశమాధిపతి అనేవాడు కానీ, 6వ అధిపతి అనేవాడు కానీ చాట్లో బాగా బలంగా ఉన్నా, లేకపోతే దశమ షష్టాధిపతులు కలిసి ఏదైనా యోగాన్ని ఫామ్ చేసిన, పంచమ భాగ్యాధిపతులు కానీ, లేకపోతే భాగ్య దశమాధిపతులు కానీ కలిసిన వాటిని రాజయోగాలుగా తీసుకుంటాము. ఆ విధంగా కాంబినేషన్ అనేది ఒక ఉన్నతమైన స్థానంలో కానీ, లేకపోతే ఏదైనా గొప్ప పరివర్తన యోగాలు ఉన్నా కూడా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. వీటన్నిటికీ ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, దశానుకూలత అనేది మనకు ఉండాలి. అంటే ఆ జరుగుతున్న మహాదశ కానీ, అంతర్దశ కానీ ఈ గవర్నమెంట్ సంబంధించిన విధంగా ఉండాలన్నమాట. మన కరెక్ట్ టైంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ దశలు అనేవి ట్రిగ్గర్ అవ్వాలి. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. నేను ఇక్కడ మేష లగ్నాన్ని తీసుకున్నాను. దశమంలో కుజగ్రహాన్ని, భాగ్యంలో రవిని, అలాగే 6లో శనిగ్రహాన్ని తీసుకున్నాను. ఇక్కడ లగ్నాధిపతి కుజగ్రహం ముందుగా దశమ స్థానంలో ఉన్నాడు. అక్కడ దశమం అనేది ఆయనకి ఉచ్చయింది కాబట్టి అక్కడ డిఫాల్ట్గా ముందుగా రుచక మహాపురుష యోగా అనేది ఫామ్ అయింది. అందులోనే కుజగ్రహం ఇక్కడ రవిగ్రహం ఒక నక్షత్రంలో ఉన్నాడని మనం భావిద్దాం. లగ్నాధిపతి అయిన కుజుడు రుచక మహాపురుష యోగాన్ని ఫామ్ చేస్తూ, అందులోని దశమ స్థానంలో ఆయన దిగ్బలాన్ని పొంది బాగా బలంగా ఉంటూ, పైగా గవర్నమెంట్ సంబంధించిన రవిగ్రహం నక్షత్రంలో ఆయన ఉన్నాడు కాబట్టి, సో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎలాగైనా మనం కెరీర్లో గవర్నమెంట్ వైపు వెళ్ళాలని ఒక బలంగా ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ కానీ, మంచి ఇంట్రెస్ట్ని కానీ ఫామ్ చేయడానికి అవకాశాలు అనేవి ఉంటాయి.
అలాగే ఆ నక్షత్రాధిపతి రవిగ్రహం ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి అదే విధంగా అదృష్టం కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే హార్డ్ వర్క్ ప్లస్ లక్ అనేవి తోడవుతాయో ఆ పర్సన్స్ ఆపేవాళ్ళంటూ ఎవరు ఉండరు కాబట్టి సో ఖచ్చితంగా ఎక్కువ శాతం గవర్నమెంట్ ఉద్యోగం అనేది సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అందులోనే ఇక్కడ రవిగ్రహానికి పంచమాధిపత్యం అనేది వచ్చింది. సో పంచమాధిపతి అయిన రవిగ్రహం భాగ్యస్థానంలో ఉన్నాడు, ఇది ఒక రాజయోగం. అలాగే దశమాధిపతి అయిన శనిగ్రహం కూడా ఇక్కడ 6వ స్థానంలో ఉన్నాడు. ఇందాక చెప్పిన విధంగానే ఈ 6వ స్థానం అనేది సర్వీస్ రిలేటెడ్ హౌస్గా చెప్తాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శనిగ్రహం కూడా ఉత్తరా నక్షత్రం అయిన రవిగ్రహ నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం. అది కన్యా రాశి అవడం వల్ల శనిగ్రహానికి స్థానబలం విషయంలోనూ ఒక మిత్ర స్థానంలో ఉన్నాడు. దానికి తోడైన ఉత్తరా నక్షత్రం అయిన రవి నక్షత్రంలో ఉన్నాడు. సో రవిగ్రహం భాగ్యంలో ఉన్నాడు కాబట్టి సో నక్షత్ర పరంగా కూడా శనిగ్రహానికి ఇక్కడ బలం వచ్చింది. సో దీనివల్ల ఏమవుతుందంటే దశమ స్థానంలోనే ఆల్రెడీ ఒక పంచమహాపురుష యోగాన్ని ఫామ్ చేసే గ్రహం ఉంది. పైగా దశమాధిపతి అనేవాడు కూడా చాట్ల బలంగా ఉన్నాడు కాబట్టి సో ఈ కాంబినేషన్ అనేది ఇంకా బాగా ఎక్సలెంట్గా హై లెవెల్లో పనిచేసేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఇంకా మనం డెప్త్గా అనాలిసిస్ చేయాలంటే ఈ గ్రహాలకి ఎటువంటి వక్రత్వ దోషాలు అనేవి ఉండకూడదు, అలాగే రాహుకేతు సంబంధాలు అనేవి ఉండకూడదు, దుస్థానాల్లో పడకూడదు. ఈ 3 విషయాలు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని నెగిటివ్ కాంబినేషన్స్ అయితే మనం తీసుకుందాం. అంటే ఈ కాంబినేషన్స్ కనుక ఉన్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నప్పటికీ ఆ ఉద్యోగం రావడం అనేది చాలా కష్టంగా మారుతుంది. అవేంటో ఒకసారి చూద్దాం. ముందుగా డిఫాల్ట్గా ఉద్యోగ స్థానాలైన 6, 10 స్థానాలకి ఎటువంటి ఎఫెక్షన్ అనేది ఉండకూడదు. అంటే ఈ అధిపతులు వెళ్ళి రాహుకేతులతో కలవడం కానీ దుస్థానాలు ఉండడం కానీ ఇటువంటివి జరగకూడదు. జనరల్గా అయితే 6వ స్థానమే దుస్థానం కాబట్టి ఆ స్థానానికి సంబంధించిన అధిపతి వెళ్ళి దుస్థానాల్లో కనుక ఉన్నట్లయితే దాన్ని మనం విపరీత రాజయోగంగా అయితే తీసుకుంటాము. కానీ ఇక్కడ మన కాన్సెప్ట్ అనేది ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించింది కాబట్టి 6వ అధిపతి అనేవాడు 6వ స్థానంలో ఉండడం అనేది చాలా వరకు మంచి విషయం. కానీ 8, 12 స్థానాలు ఉంటూ విపరీత రాజయోగాన్ని ఫామ్ చేసినప్పటికీ అదంత మంచి విషయం అయితే కాదు. అలాగే డిఫాల్ట్గా గవర్నమెంట్ ఇండికేట్ చేసే రవిగ్రహం జాతకంలో బాగా బలహీనంగా ఉన్నా అంటే ఏదైనా నీచలో ఉండడం కానీ ఇంత చెప్పిన విధంగానే రాహుకేతులతో ఏదైనా ఎఫెక్షన్ కానీ D1 చార్ట్లో బాగానే ఉంటూ D9 చార్ట్లో ఒక్కోసారి నీచిపడుతూ ఉంటాడు. సో అటువంటి కాంబినేషన్స్ కూడా నెగిటివ్గా పనిచేస్తాయి. ఇదే విషయాన్ని ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని డిస్కస్ చేద్దాం. నేను ఇక్కడ మకర లగ్నాన్ని తీసుకున్నాను. దశమాధిపతి అయిన శుక్రగ్రహాన్ని 12వ స్థానంలోను, శనిగ్రహాన్ని 3వ స్థానంలోను, దశమంలో రవికేతువుని తీసుకున్నాను. సో ఇందాక డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా అప్లై చేద్దాం. ముందుగా రవిగ్రహం బలంగా ఉండాలని చెప్పడం జరిగింది కదా. సో రవిగ్రహాన్ని ఇక్కడ చూసినట్లయితే దశమ స్థానంలో ఉన్నాడు. సో దిగ్బలం పొందాడు, బాగానే ఉంది. కానీ ఇది తులారాశి అయింది కాబట్టి ఆయన నీతి పొందాడని మనం గుర్తించాలి. సో ఎప్పుడైతే ఒక గ్రహం అనేది ఈ విధంగా నీతి పొందుతుందో ఓన్లీ నీచభంగ రాజయోగం తప్ప మిగిలిన ఏవి అసలు పనిచేయవు అనమాట. అంటే దిగ్బలాన్ని పొందాడు, శుభులతో కలిశాడు, ఇంక ఇవన్నీ అనవసరం. తర్వాత ఏం డిస్కస్ చేసాం, దశమానికి రాహుకేతు సంబంధం రాకూడదని చెప్పాం కదా. కానీ ఇక్కడ దశమంలో రవితో ఇక్కడ కేతు ఉన్నాడు. దీనివల్ల ఏమైందంటే అక్కడ రవిగ్రహం డిస్టర్బ్ అయ్యాడు, దానికి తోడు ఆ 10th హౌస్ కూడా డిస్టర్బ్ అయ్యింది. తర్వాత ఏం చెప్పుకున్నామంటే దశమాధిపతికి ఎటువంటి దుస్థానాలతో సంబంధం రాకూడదని చెప్పాము. ఇక్కడ దశమాధిపతి ఎవడు? శుక్రగ్రహం. సో ఈ శుక్రగ్రహం ఇక్కడ 12లో ఉన్నాడు కాబట్టి సో 12వ స్థానం కూడా దుస్థానం కాబట్టి అక్కడ దుస్థానాలతో కరెక్షన్ అనేది వచ్చింది. ఇక చివరిగా శనిగ్రహం గురించి చెప్పాలంటే ఇక లగ్నాధిపతి శనిగ్రహం అయ్యాడు కాబట్టి ఆయన తీసుకోవడం జరిగింది. ఇక శనిగ్రహం 3యంలో ఉన్నాడు మనం భావిద్దాం. ఆ 3వ స్థానంలో ఎటువంటి యోగాలు కానీ శనిగ్రహానికి స్వక్షేత్ర వృత్తిరాశులు అవ్వలేదు కాబట్టి ఓన్లీ కేవలం హార్డ్ వర్క్ మాత్రమే ఆ పర్సన్స్కి మిగులుతుంది. దీనివల్ల ఫైనల్గా ఏమవుతుందంటే వాళ్ళు అంత కష్టపడినప్పటికీ ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది వాళ్ళకి రావడం చాలా కష్టంగా మారుతుంది అన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో అయితే రవిగ్రహం నీచి పొందాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇదే రవికేతు కాంబినేషన్ అనేది ఇంకో లగ్నాన్ని తీసుకున్నట్లయితే దశమంలో రవిగ్రహం అక్కడ దిగ్బలాన్ని పొందుతాడు కాబట్టి ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ అనేది గవర్నమెంట్ వైపు వెళ్దామని ఉంటుంది. కానీ ఎప్పుడైతే అక్కడ కేతు గ్రహంతో సంబంధం అనేది వచ్చిందో ఆ కేతు అక్కడ డిస్టర్బ్ చేయడం అనేది జరుగుతుంది. కేతు గ్రహం ఒక ట్రై ప్లానెట్ కాబట్టి ఆయన ఇచ్చే ఫలితం అనేది ఎప్పుడు సంపూర్ణంగా ఇవ్వకుండా ఎంతో కొంత కట్ చేసి ఇస్తాడు కాబట్టి ఆ స్ట్రాంగ్ డిజైర్ అండ్ అంబిషన్ మనం ఫుల్ఫిల్మెంట్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా మారిపోతుంది. సో దానివల్ల మనం జాబ్లో సాటిస్ఫాక్షన్ అయితే కోల్పోతాం. రాహుకేతు గ్రహాలతో సంబంధం అంటే ఓన్లీ కలిస్తే మాత్రమే కాదు, నక్షత్రం విధానంలో కూడా రావచ్చు. అంటే ఈ రాహుకేతు గ్రహాలు ఉన్న నక్షత్రంలో దానికి రవిగ్రహం కానీ లేకపోతే దశమాధిపతి అనేవాడు కానీ ఉన్నా అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది ప్రభుత్వ ఉద్యోగం గురించి. ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చానని భావిస్తున్నాను. ఇంకా దీనికి రిలేటెడ్గా మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ చేయొచ్చు. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఇందులో ఉన్న కంటెంట్ అనేది మీకు నచ్చితే మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం.
మీరు ఎవరైనా పర్సనల్గా చాట్ అనాలిసిస్ కోసం చూసినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ఇదే విధంగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మనం కలుగుతాం. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.